ఏం జరిగింది? తన జీవిత చరిత్ర చెప్తుంది కదా నాన్న జింక. ఒకనాడు రాజకుమారుడితో పాటు మిగతా కుటుంబ సభ్యులందరితో పాటుగా వాళ్ళతో కలిసి కూర్చొని ముచ్చట్లు చెప్తుండే, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాడి మాటలన్నీ వింటుండేదాన్ని. తిరిగి నేను కూడా మాట్లాడాలని ప్రయత్నము చేస్తుండేదాన్ని. ఒక రోజున ఏం జరిగింది అంటే, నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతుంటుండగా కొంతమంది పిల్లలు నా వెంటపడి నన్ను ముందుకు తరిమారు. నేను చాలా భయపడ్డా. రాజభవనం నుంచి ముందుకు వచ్చా, ముందు వీధిలోకి భవనం విడిచిపెట్టి వచ్చా. వీధులు తిరుగుతుంటే అక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూశారు. నన్ను ముచ్చటగా ఉన్నాను కదా, నన్ను పట్టుకోవాలని ట్రై చేశారు. నేను అటు ఇటు పరుగులు పెడుతుంటే నన్ను తరవడం మొదలుపెట్టారు. దాంతో నేను భయపడి ముందుకు పారిపోతూ ఉన్నా. చాలా భయం వేసింది. ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకా. ఇలా వెళ్తూ పరిగెడుతుంటుండగా పిల్లలకు భయపడి నేను అనవసరంగా పారిపోతుంటుండగా చాలా దూరం వచ్చేసాను. ఒక పూల తోట కనపడింది. ఆ తోటకు చుట్టూ పెద్ద కంచె ఏర్పాటు చేశారు ఆ తోట యజమాని. ఆ కంచెను దాటి పూల తోటలోనికి ప్రవేశించేశా. ఎగిరి అందులోకి దూకితే ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. అందరు రాజ ఉద్యానవనం. ఆ రాజ ఉద్యానవనంలోనే నేను పరిగెడుతున్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటిది అంతా కూడా రాజభవనానికి సంబంధించిన ప్రాంతమే. అక్కడ తోటని కాపలా కాసేటువంటి తోటమాలి ఉంటాడు కదా, అతను ఏం చేశాడు, పూల తోటలు కావడం వల్ల వేరే వాళ్ళు ఎవరు వచ్చి వాటిని పాడు చేయకుండా దాని చుట్టూ పెద్ద కంచె ఏర్పాటు చేశాడు. ఆ కంచె మీద నుంచి ఎగిరి నేను తోటలోనికి దూకిన తర్వాత అక్కడ అనేక మంది రాజకుటుంబాలకు చెందినటువంటి అంతఃపురంలో నివసించేటువంటి స్త్రీలు ఉన్నారు. అంతఃపురము అంటే లోపలి గదులలో, రాజభవనం లోపల గదులలో మాత్రమే బయటకు రాకుండా ఉండేటువంటి స్త్రీలు అని అర్థం. ఆ అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలు అక్కడ విహరిస్తూ ఉన్నారు, సరదాగా తిరుగుతూ ఉన్నారు. పార్కు లాంటిది అన్నమాట, రాజ ఉద్యానవనం తోట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. వాళ్ళు నన్ను ఏం చేశారంటే పట్టుకున్నారు. ఆ స్త్రీలు నన్ను పట్టుకొని రాజకుమారుడి యొక్క శయన మందిరం అంటే బెడ్రూమ్ ఉంటుంది కదా, పడక గది ఉంటుంది కదా, పడక గదికి దగ్గరలో ఒక కిటికీకి తాడు పెట్టి ఆ తాడు నా మెడలో కట్టి ఆయన కిటికీకి దగ్గరగా, పడక గదికి దగ్గరగా నన్ను కట్టేస్తే ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో, ఇదిగో కనబడుతుంది ఇక్కడ రాజకుమారుడు జింక, కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో, చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోతగా వర్షం కురిసింది. ఆ రాత్రి భయంకరమైనటువంటి వర్షం కురిసింది. చెవులు పగిలిపోయేలా, కుండ బద్దలు కొట్టినంత ఆ నీళ్లు, కుండ పగిలినటువంటి నీళ్లు ఎలా కారిపోతాయో అంత పెద్ద వర్షం, ఉరుములు మెరుపులతో భయంకరమైనటువంటి వాతావరణం. ఆ రాత్రి చాలా భయంకరమైన వర్షం కురిసింది. నా మీద కూడా వర్షపు చినుకులు పడుతున్నాయి. నేను కారిడార్లోనే ఉన్నాను, రాజభవనం యొక్క మంచి చక్కనైనటువంటి రాజకుమారుడి యొక్క శయన మందిరం దగ్గరే ఉన్నాను. అయినా సరే ఆ జల్లులు నా మీద పడుతూ ఉన్నాయి. చల్లని గాలి వీస్తూనే ఉన్నది. భయంకరమైన వర్షం కురిసినప్పటికీ గాలి మాత్రం నాకు చక్కగా తగులుతూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకొచ్చింది. అటువంటి వాతావరణం, నేను పెరిగినటువంటి నా తల్లిదండ్రులతో నేను నా చిన్నప్పుడు పెరిగినటువంటి వాతావరణం ఎక్కడ, అరణ్యంలోనే కదా. ఆ వర్షము, ఆ చినుకులు, ఆ చల్లని గాలి, ఈ వాతావరణం అంతా చూస్తుంటే చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణము, అరణ్య ప్రాంతము అవన్నీ గుర్తుకొచ్చినాయి. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకొచ్చారు. నా తల్లిదండ్రులు, నాతో పాటు పెరుగుతున్నటువంటి నా మిత్రులు, వీళ్ళందరూ గుర్తుకొచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండో కదా అనిపించింది. ఎవరికైనా ఉంటుందా లేదా? అలాంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది కదా. మనం ఆహ్లాదకరంగా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఆ బుక్స్ ఇంట్లో పెట్టేసి మన ఫ్రెండ్స్ ఎవరెవరు మన ఇంటి దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిసి ఆడుకుంటూ ఉండడం రోజు మనం చేసే పని. మీరు చేసే పని అదే కదా. ఇలా పెరుగుతూ ఉంటుండగా ఒక రోజున హఠాత్తుగా సెలవులు వచ్చినాయో, ఇంకేమైనా సమయం దొరికిందో పొరుగురికి వెళ్ళారు. మీ అమ్మమ్మ గారి ఇంటికో లేదంటే మీ తాతయ్య గారి ఇంటికో వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మిత్రులు ఎవరూ కనపడలేదు అనుకోండి, అక్కడ కొత్త వాళ్ళు అనుకోండి, ఏమనిపిస్తుంది? మా ఇంట్లో ఉంటే, మా వీధిలో ఉంటే సాయంకాలం హాయిగా ఆడుకునే వాళ్ళం, అందరం కలిసిమెలిసి తిరిగే వాళ్ళం, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత బాగుండేది కదా, ఈ టైంలో వాళ్ళు నా దగ్గర ఉంటే ఎంత బాగున్నావు కదా అనిపిస్తుంది కదా. అలాగే ఈ జింకకు కూడా అనిపించింది. నా స్నేహితులు గుర్తుకొచ్చారు, నా తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు, వాళ్ళతో కలిసి నేను ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు నా దగ్గర ఉంటే ఎంత బాగున్నావు కదా అని అనిపించింది. నేనేమో ఇప్పుడు ఎక్కడున్నాను? రాజకుమారుడు పడక గదికి కిటికీకి తాడు పెట్టి కట్టబడి అక్కడున్నా. మంచి వాతావరణమే, కానీ మనసు మాత్రం నా చిన్నతనంలోనికి వెళ్ళిపోయింది.
ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నా. ఇప్పుడు విషయం అర్థమైందా మీకు? రాజ ఉద్యోగులు, రాజ కుటుంబీకులు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడినటువంటి అన్ని భాషలు, అన్ని మాటల్ని విన్నాను కదా. నాకు ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కూడా నాకు అలవాటైపోయినాయి. మానవులు మాట్లాడుకునే మానవ భాష నాకు వచ్చేసింది. మీకు అర్థమైందా ఇక్కడ విషయము? చిలుకలు కూడా పలుకుతాయి కదా. చిలుక పలుకులు అంటుంటాం మనం. పెంచుకునేటువంటి చిలుకలకు పెట్ యానిమల్స్కి, ప్యారెట్స్ లాంటి వాటికి, పెట్ బర్డ్స్కి, పెట్ యానిమల్స్కి మనం మాట్లాడేటువంటి మాటల్ని కొన్ని రకాలుగా అవి అర్థం చేసుకుంటూ ఉంటాయి, చెప్పంగానే పాటిస్తూ ఉంటాయి. అలాగనే మన డాగ్స్, పెట్ యానిమల్స్లో కుక్కలు చాలా ఇంపార్టెంట్గా, పిల్లులు, కుక్కలు ఇలాంటి వాటిని పెంచుకుంటూ ఉంటాం. ఈ చిలుకలు ఎక్కువ శాతం మనుషుల్లాగా ప్రవర్తించి మనుషులు మాట్లాడేటువంటి తీరున మాట్లాడేటువంటివి చిలుకలు. కాబట్టి మనం పలికినటువంటి పలుకుని యాజ్ ఇట్ ఈజ్గా పలకడానికి అవి ప్రయత్నం చేస్తాయి. అలాగే పలికినటువంటి చిలుకలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఇక కుక్క పిల్లల సంగతి మనకి తెలిసిందే. అవి ఏం చెప్పినా సరే చేస్తూ ఉంటాయి, అర్థం చేసుకుంటాయి. తిరిగి అదే భాషను మాట్లాడలేకపోవచ్చు కానీ భాషనైతే అర్థం చేసుకుంటాయి, భావాన్ని గ్రహిస్తాయి, చెప్పిన పనులు చేస్తూ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు, ఎన్నో వీడియోలు కూడా మీరు చూసే ఉంటారు. ఇలాంటి పెట్ యానిమల్స్ ద్వారా చేస్తున్నటువంటి ఆ పెంపకంలో ఆ భాషను తగినట్టుగా అవి ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అది చెప్పింది చూడండి, జింక ఏమంటోంది? నేను రాజు కుటుంబీకులతో కలిసిమెలిసి ఎంతో స్వేచ్ఛనిచ్చారు నాకు. వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం వల్ల నేను వాళ్ళతో నేర్చుకున్నటువంటి వాళ్ళ మాటలన్నీ నాకు ఆటోమేటిక్గా వచ్చేసాయి. మనుషులు మాట్లాడేటువంటి భాషను కూడా నేను నేర్చుకోగలిగాను. ఇప్పుడు నేను అనుకున్నానే, నా చిన్నప్పుడు నా తల్లిదండ్రులు, నా స్నేహితులు అందరూ గుర్తుకొస్తున్నారు. ఈ సమయంలో వాళ్ళు నా దగ్గర ఉంటే ఎంత బాగున్నో కదా అని అనుకున్నాను కదా. ఆ భావానంతటిని బయటికి ఎలా అన్నా? మనుషులు మాట్లాడుకున్నటువంటి భాషతోనే నా మనసులోంచి వచ్చినటువంటి మాటల్ని పైకే అన్నా. అప్పుడేం జరిగింది? కిటికీ దగ్గరే కూర్చున్నటువంటి తన మంచం మీద కూర్చొని కిటికీలో నుంచి ఆ వాతావరణాన్ని చూస్తున్నటువంటి రాజకుమారుడు నా మాటలు విన్నాడు, ఆశ్చర్యపోయాడు. జింకేంటి మనుషుల్లాగా మాట్లాడటం ఏంటి? పైగా ఇంత అద్భుతమైనటువంటి భావన. తన చిన్నతనము, నా స్నేహితులు ఈ సమయంలో ఉంటే ఎంత బాగుండు, వాళ్ళందరూ దూరంగా ఉన్నారు కదా అని ప్రశాంతంగా తన మానవ భాషలో మాట్లాడటం ఏంటి అని అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. తను ఇంతవరకు తీసుకొచ్చి నన్ను పెంచాడు, తనతో పాటే కలిసిమెలిసి ఆడుకుంటున్నాడు. ఎన్నడూ నా భాషని అతను వినలేదు. అంటే నేను జంతువుని కదా, జింకని కదా, మనుషుల భాష మాట్లాడతానని చెప్పి ఊహించలేదు. ఇప్పుడు నేను మనుషుల్లోగా మాట్లాడాను. కారణం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి ఎటువంటి వాతావరణంలో పెరుగుతామో ఆ లక్షణాలని మనం ఖచ్చితంగా పొందుతాము. అంటే మన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో, పరిసరాల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. మంచి వాతావరణంలో పెరిగితే మంచి వాళ్ళుగా మారుతారు, చెడ్డ వాతావరణంలో పెరిగితే చెడ్డవాళ్ళుగా మారిపోతారు. ఇప్పుడు మనుషులతో మాట్లాడుతూ మనుషుల యొక్క భాషని, ఆ హావభావాలని అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంది కదా. సో ఎవరైనా అలా మారే అవకాశం ఉన్నది. కాబట్టి జింక మాటలన్నీ విన్నాడు రాజకుమారుడు, ఆశ్చర్యపోయాడు. తనతో ఆడుకుంటూ ఇన్నాళ్ళు పెంచుతున్నాడు కానీ ఇది మనుషుల భాష మాట్లాడుతుందన్న విషయం తెలియదు. తెల్లవారింది. తనని భవనంలోనికి, రాజ్యసభలోనికి తీసుకెళ్ళాడు, కొలువు కూటంలోనికి తీసుకెళ్తే రాత్రి జరిగినటువంటి విషయాన్ని ఆ సభలో అందరికీ తెలియజేశాడు. రాజుతో సహా అందరూ విన్నారు, ఆశ్చర్యపోయారు, నిజమా అనుకున్నారు. అక్కడ ఏం జరిగింది? పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. అప్పుడు అందరూ అన్నారు కదా, ఇది ఎంతో సంస్కారం కలిగినటువంటిది జింక, అయితే ఇది స్వేచ్ఛగా ఉండాలి. పాపం మనసులో బాధపడుతున్నది ఎవరి కోసం? తన తల్లిదండ్రుల కోసం, తన బంధుమిత్రుల కోసం బాధపడింది కదా, ఆ భావాన్ని మనకు చెప్పింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ బంధుమిత్రులని, వాళ్ళని కలవడానికి అనుకూలమైన వాతావరణంలో దీన్ని విడిచిపెడితే సరిపోతుంది. కాబట్టి అడవిలో విడిచిపెట్టమని పెద్దలు చెప్పంగానే రాజకుమారుడు అంగీకరించి తన సేవకుల్ని పిలిచి ఈ జింకను తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టండి, అది వాళ్ళకి నిజమైన నిలవైన ప్రదేశం, అవి సహజంగా ఉండాల్సినటువంటి ప్రదేశం కాబట్టి పంపించండి అని చెప్పని సేవకులకు ఆజ్ఞాపన చేశాడు. ఇక ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవిలోకి వచ్చాను, స్వేచ్ఛగా బ్రతికాను. ఒక వేటగాడు తరుముతుంటుండగా బెదిరి మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అర్థమైందా మిత్రులారా? నా చిన్నతనము ఎలా అయితే తల్లిదండ్రుల దగ్గర ఉన్నాను, బంధుమిత్రులతో ఉన్నాను, కానీ ఒకనొక అనుకోని పరిస్థితుల వల్ల
పిల్లలతో తరబడి ఇంట్లోనే భద్రంగా ఉంటుంటే వీధిలోకి వచ్చేవాడిని కాదు. వీధిలోకి రావడంతో, రాజభవనం నుంచి వీధిలోకి వచ్చి ఆటలాడడంతో, ఆ పిల్లలు నన్ను తరమటంతో అక్కడి నుంచి ఎగిరి వెళ్ళి నేను ఇలా రాజభవనానికి చేరుకున్నా. ఆ రాజభవనంలో రాజకుమారుడి దగ్గరికే చేరుకున్నా. ఇంతకాలం మనుషుల మధ్య చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నటువంటి నాకు గొప్ప సంస్కారాలు, భాష అలవాటైనాయి. అలాంటి పరిస్థితులలో రాజకుమారుడు నిజాన్ని గ్రహించి, నా మనసులో వేదనను గ్రహించి నన్ను తిరిగి అరణ్యంలోనికి విడిచిపెట్టాడు. అరణ్యంలో తిరుగుతూ ఉంటుండగా, నా వాళ్ళ కోసం వెతుక్కుంటుండగా ఇంతలో మరో వేటగాడు నన్ను తరుముకుంటూ వచ్చాడు. నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశాడు. ఆ టైంలో భయపడి రొప్పుతూ నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు నన్ను కాపాడి ఇంతకాలంగా నాతో కలిసిమెలిసి స్నేహంగా ఉంటూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అనుకోకుండా ఈ రోజున నేను మరో వేటగాని వలలో చిక్కుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి నన్ను రక్షించారు. ఎన్ని కృతజ్ఞతలు మీకు తెలిపినా, నా ప్రాణాలు రక్షించినటువంటి మీకు ఎన్ని రకాల ధన్యవాదాలు తెలియజేసినా తక్కువే. మిత్రులారా, చాలా సంతోషం అని చెప్పి తన కథ మొత్తాన్ని వివరించింది జింక. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. కన్నవాళ్లకు, స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి అన్నాడు. రాజకుమారుడు చేసిన పని మంచిదా చెడ్డదా వివరించండి. ఒక మాట, 2 మాటలు మనం గ్రహించాలి. కన్నవాళ్లకు, బంధుమిత్రులకు, పుట్టిన ఊరికి, తెలిసినటువంటి స్నేహితులు అందరికీ దూరంగా బతకడం అంటే అది ఎవరికైనా కష్టంగా ఉంటుందా కాదా? చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నవాళ్ళం పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత, వ్యక్తులుగా మారిన తర్వాత, సంసార బంధాలు ఏర్పడిన తర్వాత సమాజంలో బాధ్యతలన్నీ నెరవేర్చడం అనేది జరుగుతుంది. కానీ చిన్నవాళ్ళుగా ఉంటుండగా తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు దూరంగా బతకడం అనేది చాలా కష్టం. ఈ క్రమంలో రాజకుమారుడు రాజభవనంలోనే ఉంచకుండా జింకను మళ్ళీ అడవిలో విడిచిపెట్టాడు. మంచి పని చేశాడా, చెడ్డ పని చేశాడా? మంచి పనే చేశాడు. ఎందుకని? తను మనిషిగా బ్రతకడం కంటే తన సహజ సిద్ధమైన స్వభావానికి తగినట్టుగా జంతువుగానే అరణ్యంలో ఉండవలసినటువంటిది, అది స్వేచ్ఛగా పెరగాల్సినటువంటిది. కాబట్టి దానికి తన మృగ భాషతోనే తన సంబంధ బాంధవ్యాలు కొనసాగించే అవకాశం ఉండాలి. అప్పుడే హాయిగా ఉండగలుగుతారు. మనుషుల మధ్య కొన్ని కట్టుబాట్లు ఖచ్చితంగా ఉంటాయి. కనుక దాని భవిష్యత్తుని మంచిని ఆలోచించి రాజకుమారుడు దాన్ని అడవిలో విడిచిపెట్టాడు. అర్థమైందా? ఇక తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక్కడ చిత్రాంగుడు, హిరణ్యకుడు, లఘుపతనకము మాట్లాడుకుంటూ ఉండగా ఒక రోజున మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మందరకం ఎదురుపడింది. ఒక రోజున ఏం జరిగిందంటే ఇంకొక సంఘటన మనకి తెలియజేస్తున్నారు కవిగారు. ఏమంటున్నారు చూడండి. చిత్రాంగుడు, హిరణ్యకుడు, లఘుపతనకము. చిత్రాంగుడు అంటే జింక, హిరణ్యకుడు అంటే ఎలుక, లఘుపతనకం అంటే కాకి. ఈ 3 కలిసి మాట్లాడుకుంటూ ఉండగా మెల్లగా సాయంత్రం అయ్యేసరికి తమ నిలయాలకు చేరుకోవడానికి వస్తూ ఉన్నారు. దారిలో మందరకుడు ఎదురుపడ్డాడు. తాబేలు ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. స్నేహితులను చూసి, అమ్మయ్య, నా మిత్రులు దగ్గరగానే ఉన్నారు, నేను ఒంటరిగా లేను, వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళినా సమయానికి నా దగ్గరకు వచ్చేస్తారు, అప్పుడు ధైర్యంగా ఉంటుంది నాకు అంటూ తాబేలు చాలా ఆనందపడింది, ధైర్యపడింది. అయితే ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. ఎలుక ఏం చేసింది? తాబేలును కోప్పడింది. ఏమనింది? ఎందుకు కోప్పడింది? ఏం కొంప మునిగిపోయిందని వచ్చేస్తావు నువ్వు? మేము వస్తూనే ఉన్నాం కదా అన్నది. ఎందుకు అంత తొందరపడి నువ్వు ఒక్కదానివే బయలుదేరి వచ్చేస్తున్నావు? ఏం కొంప మునిగిపోయింది? నువ్వెందుకు వచ్చేస్తున్నావు? మేము వచ్చే వరకు ఉండమన్నాం కదా, అక్కడ ఉండొచ్చు కదా. దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే మేము ఎక్కడికి పోలేము, మేము అక్కడికి ప్రమాదం ఎదురైనా సరే తప్పించుకుంటాం. నువ్వు చిన్నదానివి, వేగంగా కదలలేని దానివి, ఉండమన్న చోటే ఉండొచ్చు కదా, నువ్వెందుకు బయలుదేరి వచ్చేస్తున్నావు, ఎదురొచ్చావు మాకు అని కోపడి. మేము వస్తూనే ఉన్నాం కదా అని కోపడి. ఇక వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుంటుండగానే ఒక వేటగాడు అటువైపు రావడం జరిగింది. ఈ నలుగురు మాట్లాడుకుంటూ మందరకుడిని కోప్పడుతుంది ఎలుక. అలా జరుగుతుంటుండగానే ఒక వేటగాడు అటువైపు వచ్చాడు. జింకను చూశాడు. ఆ రావడాన్ని కాకి చూసింది. కాకి చూసి ఏం చేసింది? వేటగాడు వస్తున్నాడు, వడివడిగా నడవండని స్నేహితులను కాకి తొందరపెట్టింది. ఇదిగో వేటగాడు వస్తున్నాడు, ఇక్కడ మన నలుగురిలో ఎవరి ప్రాణాలకైనా సరే వాడు ప్రమాదం కలిగించవచ్చు, కాబట్టి వడివడిగా నడవండి, వేగంగా నడవండి, మనం వెళ్ళిపోదామని చెప్పానని వాళ్ళని హెచ్చరిక చేసింది. అన్నగానే ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. వాళ్ళు ఉన్న ప్రాంతానికి వచ్చేసాడు. వాడి దగ్గర వేటగాడు అనగానే ఏముంటాయి? ధనుర్బాణాలు ఉంటాయి, వలలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, ఇంకా రకరకాల ఆయుధాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. పక్షుల్ని చంపి, జంతువుల్ని చంపి తినడమే కదా మరి పని. అందువల్ల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన వెంటనే ఎలుక కలుగులోకి దూరిపోయింది. కన్నంలోకి ఎలుక దూరిపోయింది. ఇక జింక దాక్కుంది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. ఆ మడుగు కొంచెం దూరంగా ఉన్నది. ఇది మడుగు దగ్గరే ఉండమని చెబితే వాళ్ళు వినలేదు తాబేలు.
మడుగును విడిచిపెట్టి వాళ్ళకి ఎదురు రావడం మొదలుపెట్టింది. అంటే ఇంకా రాలేదు మిత్రులు, ఇంకొంచెం ముందుకెళ్ళి మనమే చూద్దాంలే అని చెప్పాననేది బయలుదేరి మడుగుకు దూరంగా వచ్చి వీళ్ళకి దారిలో ఎదురైంది. దానికే కోప్పడింది ఎలుక అక్కడ. నేను అక్కడే ఉండమన్నాం కాదు, ఎందుకు వచ్చావు అని చెప్పానని కోప్పడింది. ఇప్పుడు ఏమైంది, ఎలుకేమో కలుగులోకి దూరిపోయింది, కాకేమో రివ్వున ఎగిరింది, జింకేమో పొదలోకి దూరి దాక్కుంది. మధ్యలో వేగంగా వెళ్ళలేక తాబేలు మాత్రం ఆ మార్గంలోనే దారిలో నిలబడిపోయింది, కదలలేకుండా అలా భయంగా చూస్తూ ఉన్నది. ఇక వేటగాడు దగ్గరకు వచ్చాడు. ఇక అందుబాటులో దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఇంకేముంది, తాబేలు దొరికిందిగా, ఈసారి ఏదో దొరికింది కదా అని చెప్పానంటే దాని పైకి తీసి తాడేసి కట్టి తన బాణానికి ధనుస్సుకి, విల్లు అంటే ధనుస్సుకి కట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఇక ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు, నివ్వరిపోయారు. అమ్మ, నలుగురం కలుసుకున్నాము, కొంచెంసేపట్లో ప్రమాదం నుంచి దాటుకుంటున్నాము అనుకున్న సమయానికి తమ మిత్రుడొకడు దారుణంగా దొరికిపోయాడు. తాబేలు దొరికిపోయింది. ఇప్పుడు వాడు మడుగు దగ్గరే ఉంటే ఏం జరిగేది, వేటగాడు రాగానే చటుక్కున మడుగులోకి దూరిపోయేవాడు, ప్రాణాలు కాపాడేవి. జింక హాయిగా పొదరింట్లోకి వెళ్ళిపోయేది, కాకి ఎగిరి చెట్టు మీద వాలేది, మన హిరణ్యకుడు ఎలుక కలుగులో దూరిపోయేవారు. అంటే అందరూ సేఫ్ సైడ్ ఉండేవారు. కానీ అనుకోని పరిస్థితులలో మిత్రులు చెప్పినటువంటి ఆ ఉపాయాన్ని, ఆ మాటల్ని పట్టించుకున్నందువల్ల వీడు దొరికిపోయాడు. మందరకుడు తాబేలు దొరికిపోయాడు. వీడిని కట్టుకొని వెళ్ళిపోతున్నాడు. హఠాత్తుగా మళ్ళీ ఇంకో కష్టం వచ్చినందుకు మిత్రులందరూ భయపడిపోయి బాధపడుతూ ఉన్నారు, ఏం చేయాలని. ఇక మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు, ఏం చేయాలి. వాడు వెళ్ళిపోతున్నాడు, వేటగాడు వెళ్ళిపోతున్నాడు, దాన్ని కట్టేసి భుజాన్ని వేసుకొని వాడు వెళ్ళిపోతున్నాడు. చురుగ్గా ఆలోచించారు, చక్క ఆలోచించారు. ఎందుకంటే కొద్దిసేపు ఆగితే వాడు వేటగాడు ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక తమ మిత్రుడిని కాపాడుకోవడం అసాధ్యం. మడుగుకి ఎంత దూరం దగ్గరలో ఉండగా వాడిని రక్షించుకోగలిగితేనే వాడు సేఫ్ సైడ్ ఉంటాడు, లేకపోతే ప్రమాదమేగా అని చెప్పని ముగ్గురు ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఎలుక వెంటనే ఒక ఐడియా చెప్పింది. చెప్పంగానే ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్ళే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానివల్లే పడి ఉంది. వెంటనే వాడి అరణ్యంలో ఆ మూల నుంచి, చెట్ల మధ్య నుంచి జింక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకొక చెరువు ఉన్న చిన్న చెరువు, ఆ చెరువు దగ్గర, ఆ చెరువు గట్టున చచ్చిపోయిన దానిలాగా ఊపిరి బిగబట్టి కాళ్ళు చేతులు పైకి పెట్టేసి ఇలా ఊపిరి స్తంభించి మన బిగిసిపోయి ఉన్నది. చూస్తే ఎలా ఉంది, చచ్చినట్టే ఉంది, చాలాసేపు అయింది చచ్చిపోయి, అందుకనే బిగుసుకుపోయింది అని శవంలాగానే కనపడింది. ఆ ఉపాయం ఎలుక చెప్పంగానే వెంటనే ఈ చిత్రాంగుడు ఆ రకంగా చేశాడు. కాకి ఏం చేసింది, దాని మీద వాలి ఆ కళ్ళుని పొడుస్తున్నట్టుగా నటిస్తూ ఇలా పొడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంది కాకి. సాధారణంగా చచ్చిపోయినటువంటి వాటిపైన కాకులు వాలి వాటి మాంసాన్ని పీకు తింటుంటాయి కదా, అలా తింటున్నట్టుగా నటిస్తుంది. చూడడానికి ఆ సన్నివేశం ఎలా ఉంది, చచ్చిన జింకని కాకులు పీక్కొని తింటున్నాయి అన్నట్టుగా కనబడుతోంది, యథార్థంగా నిజంగా జరిగినట్టుగా కనబడుతోంది. వెంటనే వేటగాడు చూసి ఎదురుగా జింకని దొరికినందుకు మురిసిపోయాడు. అంత పెద్ద జింక దొరికేసరికి వాడికి ఆనందం వచ్చేసింది, పెద్ద మాంసం దొరికింది, అమ్మయ్య ఈ తాబేల్ని చంపుకొని తిందామనుకున్నాడు. కానీ ఇంతకన్నా పెద్దది జింక దొరికేసరికి వెరీ గుడ్ అని చెప్పి అనుకున్నాడు. ఆ తాబేల్ని అక్కడ పెట్టాడు, పక్కన పెట్టేసేసి జింకను భుజానికి వేసుకుందామని చెప్పానని ఈ తాబేల్ని కిందకి పెట్టి దాన్ని ఇలా భుజానికి వేసుకోవడానికి వెళ్ళాడు. కొంచెం దూరంలో ఎప్పుడైతే తాబేల్ని, చెరువుకు దగ్గరగానే కదా దూరంలో పెట్టాడో, దాన్ని భుజానికి వేసుకుందాం అనుకునే సమయానికి ఈలోపు ఏం చేసింది, ఇవి చూడంగానే అది చూసి ఎలుక ఆ కాళ్ళను కొరికింది. ఏంటి, అక్కడ ఉన్నటువంటి తాబేలను కట్టినటువంటి తాడు ఉంది కదా, ఆ తాడుని టకటక 2 సెకండ్లలో 3 సెకండ్లలో కొరికేసింది. అంటే ఆ బంధనాల నుంచి తాబేల్ని విడుదల చేసేసింది. చటుక్కున వెంటనే తాబేలు ఏం చేసింది, అక్కడ ఉన్నటువంటి చెరువులోనికి దూకేసింది, గబగబా వెళ్ళి జారిపోయింది అందులోకి. ఎప్పుడైతే తాబేలు రక్షించబడింది అన్న విషయాన్ని గ్రహించాడో కాకి ఇలా కళ్ళతో పక్క నుంచి ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట, చూస్తూనే పొడుస్తూ ఉన్నాడు. వాడు ఎటు చూస్తున్నాడు అనేది వేటగాడికి తెలియదు కదా, కానీ వాడి ప్రయాణం, వాడు కదలికలన్నీ గమనిస్తూ ఆ జింకని పొడుస్తున్నట్టుగా నటిస్తున్నది కదా. ఎప్పుడైతే ఎలుక ఆ మందరకుని తాబేలుని కట్టినటువంటి వలతాళ్ళని కొరికేసిందో, వెంటనే తాబేలు ఆ చెరువులోకి దూకేసిందో, అది రక్షించబడింది అన్న నమ్మకం కలగంగానే రివ్వుమున ఆ జింక మీద నుంచి పైకి ఎగిరి చెట్టెక్కేసి కావు అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పటి వరకు కళ్ళు మూసుకొని చచ్చిన దానిలో పడున్నటువంటి జింక ఈ సౌండ్ వినంగానే చటుక్కుని లేచింది ఒక్క దెబ్బకు. సరిగ్గా వచ్చి ఆ జింకను పైకి లేచి భుజాన్ని వేసుకుందాం అనుకుంటున్నాడు వేటగాడు. అంతలో ఒక్కసారిగా కాకి అరుపులు వినపడంగానే రివ్వును లేచి బాణం విడిచిపెడితే ఎంత వేగంగా వెళ్ళిపోతుందో బాణం, అంత వేగంగా శరవేగంగా పరిగెత్తింది జింక. షాక్ అయిపోయాడు.
వేటగాడికి అర్థం కాలేదు, ఇదేంటి చనిపోయింది అనుకున్నాం కదా, అలాంటిది జింక అంటే ఒక్కసారిగా రివ్వును లేచి పరిగెత్తింది, ఏమైంది అని అనుమానించి చూసేలోపు దాటిపోయింది, ఎక్కడికో పోయింది, అది కనిపించలా. ఆశ్చర్యపోయి ఒక్కసారిగా వాడు వెనక్కి తిరిగి సరే తాబేలునైనా తీసుకుందాం అనుకుంటే ఇక్కడ తాబేలు ఆల్రెడీ చెరువులోకి ఎప్పుడో వెళ్ళిపోయింది, అది ఎట్టిపోయిందో కూడా తాబేలు కనపడాలి ఆవిడకి, వాళ్ళ తాళ్ళు మాత్రం తెగిపోయి ఉన్నాయి. ఒక్కసారిగా వాడు నిరాశ పడ్డాడు. సో ఈ విధంగా జరిగిన ప్రమాదం నుంచి తమ మిత్రుడిని కాపాడుకున్నాయి మిగిలిన ముగ్గురు. అర్థమైంది కదా పిల్లలు, ఇలాంటి స్నేహితులు ఉండడం వల్ల ఎన్నెన్నో ప్రమాదాల నుంచి మనం రక్షించబడుతూ ఉంటాం. కాబట్టి కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండటం అనేది చాలా అవసరం. మళ్ళీ నలుగురు, వాడు వేటగాడు ఏం చేసేది లేక నిరాశగా వాడు వెళ్ళిపోయాడు. అందరూ నలుగురు కలుసుకున్నారు, మళ్ళీ మెల్లగా తమ తమ నిలయాలకు, సొంత నిలయాలకు చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు హాయిగా జీవించడం మొదలుపెట్టారు. ఏ ప్రమాదం వచ్చినా ఈ విధంగా రక్షించబడతారు, ఒకరినొకరు కాపాడుకుంటారు అనేది మనకు అర్థమైపోయింది కదా. ఇలా ఎన్నిటి నుంచి అయినా బయటపడాలి అంటే ఐకమత్యంగా ఉండాలి. ఒక చిన్న సూక్తి చెప్పుకుందామా. ఇగో చూడండి, ఇక్కడ బొమ్మలో ఇంతకుముందు అర్థమైంది, నలుగురు కనబడ్డారు కదా, కాకి, తాబేలు, ఎలుక, జింక, ఈ నలుగురు ఫ్రెండ్స్ కదా. ఇక్కడ చూడండి, జింక రాజకుమారుడితో ఎలా ముచ్చట్లు పెడుతుందో, దాన్ని ముద్దు చేస్తున్నాడు కదా రాజకుమారుడు. ఇక్కడ ఈ బొమ్మలో చూడండి, ఈ జింకని, వలలో చిక్కుకున్నటువంటి జింకని ఈ కాకి వచ్చి చూడంగానే ఎలుక వల తాళను కొరికేస్తున్నది, అంతకుముందు సంఘటన. ఓకే, కనిపించింది కదా. ఇలా అనమాట. బొమ్మలు చూసి కథను కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి, అభ్యసనం చేయండి. ఏం జరిగిందో, స్నేహితుల వల్ల ఏం జరుగుతున్నది అనేది కూడా గ్రహించండి. సూక్తి చెప్పుకుందామా ఈ పాఠంలో. నీతి: చెడు పనుల నుండి నివారించేవాడు మంచి మిత్రుడు. మంచిని, పనులని బోధిస్తాడు, ప్రోత్సహిస్తాడు. రహస్యాలను దాచిపెడతాడు, సద్గుణాలని పెంపొందింపజేస్తాడు. మన ధనము లేనప్పుడు సహాయము చేస్తాడు, ఆపదల్లో ఉన్నప్పుడు గట్టెక్కిస్తాడు. ఇవన్నీ కూడా మంచి మిత్రుని యొక్క లక్షణాలే. చూడండి, నిజమైన మిత్రుడు మనకి ఇన్ని రకాలైనటువంటి లక్షణాలతో మనల్ని రక్షిస్తాడు. మనలో ఉన్నటువంటి మనకు మంచినే బోధిస్తాడు, చెడు పనులను వైపు వెళ్ళనివ్వడు. ఎవరైతే మనల్ని చెడు మార్గంలో వెళ్ళనివ్వకుండా కాపాడుతున్నారో, హెచ్చరిస్తున్నారో వాళ్ళు మనకు మంచి మిత్రులు. మనకు కష్టం వచ్చినప్పుడు సహాయపడేవారు, ధనం అవసరమైనప్పుడు సహాయం చేసేటువంటి వాడు, అలాగే మంచి నీతిని బోధించేటువంటి వాడు, మంచి పనులు చేయడానికి మాత్రమే మనల్ని ప్రోత్సహించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళే మనకు మంచి మిత్రులు. కాబట్టి పిల్లలు, ఈ కథ ద్వారా అర్థమైంది కదా, ఎటువంటి మిత్రుల్ని మీరు సంపాదించుకోవాలో తెలిసింది కదా. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి మంచి మిత్రులతో మీరు ఎప్పుడు మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి స్నేహబంధాన్ని కొనసాగిస్తూ సంతోషంగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోమని తెలియజేస్తూ మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. శుభమస్తు.